హాయ్ అండి. ఈరోజు ఫార్మా అనే ఓ క్రైమ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మలయాళం మూవీని తెలుగు, హిందీ, కన్నడ తదితర భాషల్లోకి అనువదించారు. వర్తమాన తారలే కాదు, పేరున్న యాక్టర్స్ కూడా వెబ్ సిరీస్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు సిరీస్లలో సందడి చేయగా, కొందరు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. అలా ఫార్మాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చారు మలయాళం హీరో నవీన్ పోలి. ఓటీటీ, జియో హాట్స్టార్లలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ సంగతులు ఇవి. చైర్మన్పై మెడికల్ రిప్రజెంటేటివ్ పోరాటం. నవీన్ ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అవుతాడు. తొలుత మెడిసిన్ సేల్స్ చేసేందుకు ఇబ్బంది పడినా తర్వాత తన పద్ధతి మార్చుకొని దూసుకెళ్తుంటాడు. గర్భిణీల కోసం తయారు చేసిన ఓ మెడికల్ను మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు కంపెనీ అతడిని ఎంపిక చేస్తుంది. అనుకున్నట్లే బిజినెస్ సాగుతుంది. అయితే దానివల్ల పిల్లలు మధుమేహం బారిన పడుతున్నట్లు తాను చేసిన రీసెర్చ్లో తేలిందని తన స్నేహితురాలు డాక్టర్ జానకి వినోద్కు చెబుతుంది. ఈ క్రమంలో తన కంపెనీ చైర్మన్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. మరోవైపు ఆ కంపెనీ వల్ల డాక్టర్ రాజీవ్ రావుకు అన్యాయం జరిగిందని వినోద్కు తెలుస్తుంది. దానికి కారణమేంటి? తన తప్పు తెలుసుకొని ఫార్మా కంపెనీపై న్యాయ పోరాటానికి దిగిన వినోద్ గెలిచాడా? ఫార్మా కంపెనీ నుంచి వచ్చే ప్రమాదకరమైన మందులు ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది దర్శకుడు పిఆర్ అరుణ్ ఈ సిరీస్లో చూపించారు. ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగం కోసం కేరళలోని ఓ పల్లెటూరు నుంచి వినోద్ త్రిశూర్కు వెళ్లడం, ఫార్మా కంపెనీలో తన సీనియర్తో అతడు చేసే అల్లరి ఆకట్టుకుంది. టార్గెట్ రీచ్ అయ్యేందుకు రిప్రజెంటేటివ్లు ఎంత కష్టపడతారన్న దానికి వినోద్ పాత్ర నిదర్శనం. అవమానాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి విజయం సాధించాలన్న స్ఫూర్తినిస్తుంది. పిల్లల విషయంలో తన పరిశోధన గురించి డాక్టర్ జానకి చెప్పిన క్షణం నుంచి వినోద్ పాత్ర పూర్తిగా మారిపోతుంది. అయితే ఆ నేరానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వినోద్ చేసే ఇన్వెస్టిగేషన్ పెద్ద ప్రభావం చూపదు. ఫార్మా కంపెనీతో డాక్టర్ రాజీవ్ రావుకు వైరం ఎందుకనే విషయాన్ని తెలిపే ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ చాలా సింపుల్గా తేల్చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్గా నవీన్ పోలి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు భావోద్వేగానికి గురిచేస్తారు. డాక్టర్ జానకి పాత్రలో శృతి రామచంద్రన్ అభినయం ఆకట్టుకుంది. డాక్టర్ రాజీవ్ రావు పాత్రకు సీనియర్ నటుడు తన అనుభవాన్ని రంగరించారు. ఒక ఫార్మా కంపెనీలో జరిగే మోసాల గురించి రిప్రజెంటేటివ్ చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.